హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఆ స్టోరీ పేరు హౌస్ మౌస్. ఇదంతా ఎవరితో మొదలవుతుందంటే మిసెస్ మెలోడీ. మిసెస్ మెలోడీకి పిల్లలు, ఫ్రెండ్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. తనకి పోస్ట్ కార్డులు వస్తే డోర్లో చిన్న క్రాక్ నుంచి ఓపెన్ చేసి తీసుకుని మళ్ళీ డోర్ మూసేసేది. తన రోజంతా ఇల్లు క్లీన్ చేయటం, డస్టింగ్ చేయటం, పాలిషింగ్ చేయటం, స్క్రబ్బింగ్ చేయటం, అట్లా డే అంతా అయిపోయేది. తన సింక్ కింద ఒక చిన్ని మౌస్ ఉంటుంది. అది ఎప్పుడు ఆడుకునేది. అది ఒకరోజు కిచెన్లోకి వచ్చింది. కిచెన్లోకి వస్తే మిసెస్ మెలోడీకి అసలు ఎలుకలే ఇష్టం కాదు. సో మిసెస్ మెలోడీ సడన్గా పులుచినట్టు అరుస్తుంది. అప్పుడు ఆ ఎలుక భయపడి పారిపోయేది. ఒకరోజు మిసెస్ మెలోడీ మొత్తం కడిగేసాక ఆ డస్టర్స్ని ఆరపెట్టడానికి సోప్ వాటర్ అంతా పారపోసేసి ఆ డస్టర్స్ని ఆరపెట్టడానికి వెళ్ళింది. దాని తర్వాత సోప్ వాటర్ అంతా ఎంటీ చేసేటప్పుడు సోప్ కింద పడిపోయింది. సరే, సోప్ కింద తీసుకుందామని చెప్పి వంగితే తన కింద పడిపోయింది. తన కోమాలోకి వెళ్ళిపోయింది. అలా ఆ మౌస్ వచ్చి చూసి అయ్యయ్యో అని చెప్పి తన చుట్టూ తిరిగింది, డాన్స్ చేసింది, అయినా లేవలే. దాని తర్వాత మిసెస్ మెలోడీ కాసేపు ఆగాక లేచినప్పుడు తన కదలలేదని చెప్పి తనకు అర్థమైంది. సరే అని చెప్పి ఆ మౌస్తో ఏమందంటే, నువ్వు ఒక ప్యారెట్ అయితే హెల్ప్ అని అరిచేదానివి, నువ్వు ఒక డాగ్ అయితే నువ్వు బార్క్ చేసేదానివి ఎవరైనా వచ్చేదాకా, నువ్వు క్యాట్ అయితే ఫెచ్ చేసేదానివి, కానీ నువ్వేం చేస్తావని చెప్పి వెక్కిరించింది. అప్పుడు మౌస్ వెళ్ళి పైన గార్డెన్లో ఏం చెయ్యాలా అని చూసేస్తే అప్పుడు డస్టర్స్ కనిపించాయి. తనకు ఒక మంచి ఐడియా వచ్చి ఫస్ట్ డస్టర్ని హెచ్లా కొరికేసింది. దాని తర్వాత రెండోది ఈ, దాని తర్వాత ఎల్, దాని తర్వాత పి. సో హెల్ప్ అని వచ్చింది. పక్క విండో నేబర్సే వచ్చి ఏదో అయ్యింది మిసెస్ మెలోడీ ఇంట్లో అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అప్పుడు వాళ్ళు చూసి డాక్టర్ని పిలిచారు. డాక్టర్ చెప్పారు, హాస్పిటల్కి వెళ్ళాక నీ కాలు ఇరిగిపోయింది, నువ్వు కొన్ని రోజులు బెడ్ మీద ఉండాలని. అప్పుడు నేబర్స్ అన్నారు, అసలు నీ కాలు ఇరిగితే నువ్వు హెల్ప్ సింబల్ ఎట్లా పెట్టావని చెప్పి అడిగారు. అప్పుడు మిసెస్ మెలోడీ హెల్ప్ సింబలా, నాకేం తెలియదు అని అన్నారు. దాని తర్వాత ఇద్దరు నేబర్స్ బయటికి వెళ్ళి ఆ హెల్ప్ అనేది తెచ్చి బెడ్ మీద వాల్చారు. ఆహా, ఇది నా మౌస్ అయి ఉంటుంది అని చెప్పి మిసెస్ మెలోడీ అనుకుంది. దాని తర్వాత తన కాలు ఇరిగిపోయిందని చెప్పి చాలామంది విజిటర్స్ వచ్చి విజిట్ చేస్తూ ఉన్నారు. అందరికీ మౌస్ని ఇంట్రడ్యూస్ చేసింది. దాని తర్వాత వాళ్ళు ఇద్దరే ఉన్నవారు. అప్పుడు వాళ్ళు ఇష్టంతో ఆడుకునేవాళ్ళు. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు వీళ్ళే చేయగలరు అని చెప్పి డిపెండ్ అవ్వకూడదు. వేరే వాళ్ళు కూడా చేయొచ్చేమో, మనకేం తెలుసు. సో ఈ స్టోరీ మీకు నచ్చిందంటే మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.